మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను. నా కోసమా? దేనికి? తెల్లారితే అక్క పెళ్లి. తెలుసు, పెళ్లి కొడుకు నా ఫ్రెండే. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అయితే చెప్పకండి. గణేష్, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఆ రోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను, గుర్తుందా? అది అబద్ధం. అసలు జరిగింది ఏంటంటే, మా అక్కయ్య మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. తన ప్రేమను మీకు చెప్పమని నన్ను పంపింది. కానీ అసలు విషయం దాచిపెట్టి నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మా అక్కని పెళ్లి చేసుకోండి. పెళ్లిలో ఏడిపించడానికి నాకంటే అమ్మాయి ఇక్కడ ఎవరు దొరకలేదా? నోటికి ఏదొస్తుంది మాట్లాడటమేనా? వెళ్ళండి, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. కాదు గణేష్, గణేష్ ప్లీజ్, గణేష్. హలో, మీ వారి సెలవు దొరకలేదా? లేదండి. రండమ్మా, రండి. అంకుల్, ఇంకొక పేపర్ ఇరా. ఇప్పుడే కదా 2 పేపర్లు ఇచ్చాను. ఫ్యాన్కి తలిగి చెరిగిపోయాయి. కార్పెట్లు కుర్చీలు లెక్క తలకి నేను చూస్తుంటే మంచి నీ కూడా వినరా? పోర బట్టతల. నీవు నన్ను కలిసిన వేళ మాటే మౌనమైనది. నేను నిన్ను కలిసిన వేళ మౌనమే మాటైనది. ఈ రోజుతో నా జీవితమే. సార్, స్టోర్ రూమ్ కీస్ మీ దగ్గర ఉన్నాయట. అక్కడే ఉన్నాయండి. లేదు సార్, కనిపించడం లేదు. మీరు ఒకసారి వచ్చి పదండి. పుత్ర స్వయం శ్రీదేవి దేవత. తాతయ్య, నా రాకెట్ నాకు ఇచ్చేసే తాతయ్య. పెళ్లి మండపంలో ఏమిటా ఆటలు? ప్లీజ్ తాతయ్య. వేస్తున్నా ఉండు. ఏంటో శివరావు, చిన్న కుర్రాడు అయిపోయావా? రాకెట్లు వదిలేస్తున్నావు? కుర్రాడు ఇస్తుంటేను వాడికి ఇద్దామని. తాతయ్య, ఆ రాకెట్ నాది, నాకు ఇచ్చేసే. రాత్రి నుంచి నీకు ఇదే పని అయిపోయిందిరా. ఒకటే అల్లరి చేస్తున్నావు. నీకేమనరా? ఈ తాతయ్య అలా కదరా విసిరేది. ఇటు ఇలా తీసుకుని ఇలా ఇలా అంతే కదా. ఇప్పుడు చూడు, గ్యాప్ వచ్చింది కదా మధ్యలో. అక్క, నా రాకెట్ నాకు ఇచ్చేసే. అక్క, నువ్వు ఉండరా. ఇయ్యక్క. చూడరా వీడు, ఇయ్యక్క. కోతలు కొయ్యకరా. అంకుల్, నా రాకెట్ నాకు ఇచ్చేయండి అంకుల్. రాకెటేసింది ఎవర్రా? ఆ అక్క. అక్కనా? అక్కడ అక్క ఎవరు లేరే? మీరు పెద్ద ట్యూబ్ లైట్ లాగున్నారు అంకుల్. ట్యూబ్ లైటా?
శిరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓం అయం ముహూర్తతో. అదేంటి తలలో మల్లెపూలతో పాటు కాగితం పూలు కూడా పెట్టుకున్నా? అక్కడ ఇలా ఉంది. ఎవరు తీసుకొచ్చారు డైరీ ఇక్కడికి? నేనే రాకెట్లు ఆడుకోవాలని ఆ రూమ్ లో నుంచి తెచ్చాను. రాకెట్లా? ఎక్కడెక్కడ రాశారు? అక్కడ అక్కడ అక్కడక్కడ వేశాను. పోరా పోరా ఇక్కడి నుంచి. దేనికోసమేగా వెతుకుతున్నారు? ఎందుకు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు చెప్పండి. మా అక్క ప్రేమ స్వచ్ఛమైంది, అందుకే ఈ డైరీ మీ చేతికి వచ్చింది. ఆ డైరీలో ఉంది దాని చేతి రాత కాదు, తల రాత. దయచేసి దాన్ని మార్చొద్దు. మార్చకూడదని ఆమెను ఎత్తుకుంటూ వైజాగ్ వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నా తలరాత మారిపోయింది. సంధ్యని నేను నా ప్రియురాలుగా చూడలేదు, నా స్నేహితుడికి కాబోయే భార్యగా చూశాను. తట్టుకోలేకపోయాను. స్నేహం ముందు సంస్కారంగా ఉండడం తప్ప మరేం చేయలేకపోయాను. తను ఇష్టపడి పెళ్లికి ఒప్పుకోలేదు, నా కోసం నాన్న కోసం బలవంతంగా ఒప్పుకుంది. మీరు తన కోసమే వెతుక్కుంటూ వచ్చారని తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. అసలు పెళ్లి వద్దన్న రఘుని ఎంతో కష్టపడి పెళ్లికి ఒప్పించాం. ఈ పెళ్లి జరిగితే రఘు ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నన్ను వెళ్ళి పెళ్లి ఆప్ చేసి ఆ సంతోషాన్ని చెడగొట్టమంటావా? నా వల్ల కాదు. మీ ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తున్నారా? ఇది త్యాగం కాదు, సంస్కారం. ముందు పరిచయమైన మా అక్క కంటే తర్వాత పరిచయమైన మీ ఫ్రెండే ఎక్కువ. ముందు చదివిన 1వ క్లాస్ కంటే తర్వాత చదివిన డిగ్రీకే వాల్యూ ఎక్కువ. అయితే మీ ప్రేమకు విలువ లేదంటున్నారా? విలువ కట్టలేని ప్రేమ అంటాను. ఆ ప్రేమకి ఇవ్వడమే గాని తీసుకోవడం తెలీదు. ఎన్నో జంటలను కలిపిన నేను ఈ జంటను వేరు చేసి సంధ్యను నాతో తీసుకెళ్లాను. చూడు శిరీష, సూర్యుడు ఉదయించడానికి ఓ టైం ఉంటుంది, నక్షత్రాలు రావడానికి ఓ టైం ఉంటుంది, పువ్వులు పూయడానికి ఓ టైం ఉంటుంది. కానీ ప్రేమ పుట్టడానికే టైం అంటూ ఉండదు. నాలో ఆ ప్రేమ పుట్టింది, కానీ చెప్పడానికే టైం రాలేదు. నేను చెప్పేది వినండి. దయచేసి నేను చెప్పేది మీరు వినండి. మీ అక్క ప్రేమ నాకు ఎలా తెలియలేదో అలాగే నా ప్రేమ కూడా మీ అక్కకి చివరి వరకు తెలియకూడదు. ప్రియురాలతో జీవితం పంచుకోలేకపోయినా జీవితాంతం తచ్చుకోవడానికి ఒక ప్రియురాలు దొరికిందనే సంతోషంతో నేను వెళ్తున్నాను. దయచేసి అందుకు ఎప్పటికీ ఈ విషయం చెప్పకండి. నా ప్రేమ నా మనసులోనే ఉండనివ్వండి ప్లీజ్. చెప్పకండి. సముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః జావా క్లాసెస్ ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయా? 3 months ప్రియా, బాయ్ బాయ్. నేను ఊరెళ్తున్నాను, అన్నయ్యతో చెప్పు. అదేంటన్నయ్యా అవతల పెళ్లి జరుగుతుంటేను? అర్జెంట్ పనమ్మా,
అవును, నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నావా? పర్లేదు చెప్పమ్మా. చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నానన్నయ్య. ఈ విషయం తనకు చెప్పావా? లేదు, మా ఫ్రెండ్ చెప్తానంది. చూడు ప్రియా, మనిషికి మనిషికి మధ్య రాయబారం ఉండొచ్చు, కానీ మనసుకు మనసుకు మధ్య రాయబారం ఉండకూడదు. ప్రేమిస్తే ధైర్యంగా చెప్పు, చెప్పలేకపోతే ప్రేమించే ధైర్యం చేయకు. తప్పో రైటో నీ ప్రేమ తనతో చెప్పు, లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. వస్తాను. మాంగళ్యం తంతు నానేన గణేష్, షాక్గా ఉందా? నీకే కాదురా, ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ షాకే. నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావు, కానీ సంధ్యమేళలో తాళిగట్టే చివరి క్షణంలో శిరీష్ జరిగిందంతా చెప్పింది. యు ఆర్ గ్రేట్. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంధ్య ఆమె కాదని చెప్పి అందరితో సరదాగా సంతోషంగా నటించావు. నువ్వు చేసిన ఈ త్యాగం ముందు మేం తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదేం కాదురా. మేమిద్దరం కలిసి తీసుకున్న ఈ నిర్ణయం మాకు నచ్చింది, నీకు నచ్చిందని మా నమ్మకం. ఓకే ఫ్రెండ్స్.